కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు అయితే రాత్రి తుది శ్వాస విడిచారు. 73 సంవత్సరాలు. వాస్తవంగా ఈయనకి మూత్రపిండాల సమస్య అయితే ఉంది. కానీ యశోద ఆసుపత్రిలో గత నెల జూన్ 16వ తారీఖున జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆ బిల్లులు భరించలేకపోయారు. 3 రోజులు 4 రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడ కూడా ఆ బిల్లులు భరించలేకపోతే వైసీపీకి చెందినటువంటి నేతలకి ఆదుకోండి అని చెప్పి ఆయన టీము ఎంత చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదు. ఆ బిల్లులు కట్టలేకపోతే పక్కనే ఉన్నటువంటి మరో ఆసుపత్రిలో చేర్పించారు. సింధు ఆసుపత్రి ఏదో. అక్కడ కూడా సరైనటువంటి అంటే వైద్యం అయితే అందింది, కానీ అక్కడ కూడా బిల్లులు కట్టలేకపోయారు. ఎవరైనా సరే, ఎలాంటి పెద్ద ఆసుపత్రి అయినా సరే, ఎంత పెద్ద నాయకుడు అయినా సరే, అది బిల్లులు కట్టగలిగితేనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. అది పేదోడైనా, రోదోడైనా, పెద్దోడైనా సరే. సో యశోద ఆసుపత్రిలో తట్టుకోలేకపోతే సింధు ఆసుపత్రిలో అయినా కనీసం ఆయన్ని ఎవరి కోసమైతే ఆయన ఇన్ని రోజు రాజకీయాలు చేసేయడం కనీసం వాళ్ళైనా ఆదుకోవాలి కదా. ఎవ్వరూ ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. చివరికి ఎవరి కోసమైతే తన పేరును కూడా మార్చుకున్నాడో, వైసీపీ కోసం, తన జగన్మోహన్ రెడ్డి కోసం, వాళ్ళు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత ఏదో మొత్తానికి చేతులు దులుపుకొని పంపిస్తే ఎంతో కొంత పంపించవచ్చు, లేకపోతే అది కూడా లేకపోవచ్చు. మొత్తానికి ఆయన అయితే మూత్రపిండాల సమస్యతో విపరీతంగా బాధపడి రాత్రి అయితే కన్నుమూయడం జరిగింది. ఇప్పుడు ఈయన మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని అయితే కిర్లంపూడి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ అబ్బాయి గిరి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి మనం చూసాం ముద్రగడ పద్మనాభం గారిని, రత్నాచల ట్రైన్ని ఆ రోజు కాల్ చేయడం, దాని మీద దాడులు చేయడం, ఆ రోజు చాలామంది నరకం అనుభవించారు. మనం ఉద్యమాలు చేయొచ్చు, అది ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎవరి కోసం ఉద్యమాలు చేస్తామో, ఎవరి కోసం అయితే మనం ఇన్ని త్యాగాలు చేసామో వాళ్ళే గుర్తించలేదు. వాళ్ళకి అవసరం లేనటువంటి ఉద్యమాలు, మనం ప్రొజెక్షన్ అవ్వడం కోసం చేసినటువంటి ఉద్యమాల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ రోజు కొన్ని వేల మందికి నరకం చూపించాడు. ఆ ట్రైన్ని తగలెట్టేశారు. సరే, దానివల్ల అనేక ట్రైన్లు ఇబ్బంది పడ్డాయి. అందులో మేము కూడా ఉన్నాం. అంటే నేను ఉన్నాను కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక్కొక్కరు చిన్న పిల్లలతో నరకం చూశారు. మనం ప్రైవేట్ ఆస్తులు తగలబెట్టేస్తామా ఒక ఉద్యమం సక్సెస్ అవ్వడం కోసం? పోనీ ఏమైంది, ఏం సాధించారు ఆయన? అలాగని ఆయన చనిపోయారు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మొదటి నుంచి కూడా దీని గురించి ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాను. పోనీ కనీసం ఆయన ఎవరి కోసమైతే త్యాగాలు చేశాడో వాళ్ళు కూడా పట్టించుకోలేదు. చివరికి నిస్వార్థమైనటువంటి త్యాగాలే జీవితంలో మిగులుతాయి. ఈ స్వార్థమైనటువంటి త్యాగాల వల్ల, లేదా స్వార్థమైనటువంటి ఈ ఉద్యమాల వల్ల మనిషి జీవితం ఎలా ఉంటుందనేది కొంతమంది ఉదాహరణగా నిలుస్తారు. ఏదేమైనా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రం మనం కోరుకుందాం.